నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను వేడుకొనుడి అని తెలియజేస్తుంది వాక్యం. ఎందుకు అంటే మనము జీవించాలంటే యెహోవాను వేడుకుంటేనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని వృద్ధి చేస్తాడు. ఆయన మనకి గొప్ప నిధిని అనుగ్రహిస్తాడు. దానికి మనం ఏం చేయాలి అంటే నీతియుక్తమైన బలులు అర్పించాలి అంటున్నాడు. నీతియుక్తమైన బలులు అంటే నేను మొన్న చెప్పాను ఒకరోజు. దహన బలి గురించి చెప్పాను. ఉదయ సాయంకాలంన దహన బలి అర్పించి దాన్ని దివారాత్రులు వెలుగుతూనే ఉండాలని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. నీతియుక్తమైన బలులు అంటే ఆ దహన బలి కూడా నీతియుక్తమైనదే. అదియు కాక మనము దేవునికి స్తోత్ర రూపం చేయడము, దేవుని ఆరాధించడము, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన హృదయమునే బలిపీఠముగా చేసుకొని మన స్తుతులు, మన యాగము ఆయనకి సమర్పించాలని, మన స్తోత్రములు ఆయనకి చెల్లిస్తూ ఆరాధన చేస్తూ దహన బలిగా వీటిని అర్పించాలని నేను మొన్న తెలియజేశాను వాక్యం. ఈవేళ కూడా నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను వేడుకొనుడి అని తెలియజేశాడు. నీతియుక్తమైన బలులు అంటే ఇవి. మనము ఇప్పుడు బలులు అర్పించవలసిన అవసరం లేదు, కానీ నీతియుక్తమైన బలులు అంటే దేవునికి మహిమకరమైన బలులు, దేవునిని సంతోషపెట్టే బలులు, దేవునిని ఆరాధించడానికి ఉపయోగించే క్రియలు నీతియుక్తమైన క్రియలుగా ఉండాలని దేవుడు మనకి వాక్యం తెలియజేస్తుంది. నీతియుక్తమైన బలులు అర్పించి ఆయనను వేడుకొనుడి అన్నప్పుడు, ఆ విధముగా మనము ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు, ఆ విధముగా మనం ఆయనకి ఆరాధన చేసినప్పుడు, ఆ విధముగా మనం ఆయనని కీర్తించి మహిమపరిచినప్పుడు అది నీతియుక్తమైన బలిగా ఉంటుంది. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా వేడుకున్నప్పుడు మనల్ని దీవిస్తాడు అని వాక్యాల ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 33:19 కూడా వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు, సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును వారు పీల్చుదురు అని కూడా ఉంది. ఎవరు అంటే నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను సేవించు వారికి ఈ విధమైన ఆశీర్వాదాలు ఇస్తారని వాక్యం తెలియజేస్తుంది. వారిని కొండకు పిలిచి అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని యొక్క రాకడ సమయంలో దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారు, దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ కొండ యెరూషలేము కొండకి వెళ్తారు, దేవుని కొండకి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారనమాట, సముద్రపు నిధిని వారు, సముద్రం ద్వారా ఏర్పడినటువంటి నిధిని, ద్రవ్యమును వారు పీలుస్తారు అని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఏంటంటే అక్కడ వారు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు అని. సముద్ర నిధిలో ఉన్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి ద్రవ్యము ఏంటంటే, ఇసుకలో స్ఫటికము అనే పదార్థము తీస్తారట ఇసుకలో నుండి. ఆ స్ఫటికము అనే పదార్థము చాలా విలువైనది, చాలా ఖరీదైనది కూడా అని వాక్యము అధ్యయనం ద్వారా తెలుస్తుంది. కనుక అంతటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆ కొండకు చేరిన వారికి ఇస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సియోను కొండలో చేరిన వారికి దేవుడు ఏ విధమైన శాపగ్రస్తమైనది ఏది తగులకుండా, ఏ విధమైన నరకాగ్ని పాలు కాకుండా వారు తప్పించబడతారని, కొండ మీదకి వారు చేరుకుంటారని, అక్కడ దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడని, బహుశ్రేష్టమైన దీవెనలతో వారిని నింపుతాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము కూడా నీతియుక్తమైన బలులు అర్పించి దేవునిని సంతోష పెడదాము. ఆయన రాకడ సమయంలో ఆ సియోను కొండలో మనము కూడా చేరి ఆయన శ్రేష్టమైన ద్రవ్యమును మనం పొందుకుందాము, ఆయన శ్రేష్టమైన పదార్థాలను మనం పొందుకుందాము. మనము అక్కడ దేవునితో ఆనందిద్దాము. లేని ఎడల విడిచిపెట్టబడతారు, నరకాగ్ని పాలవుతారు. కనుక మనము దేవునికి నీతియుక్తమైన బలులు అర్పించాలి, నీతి బలులు కూడా అర్పించాలి. అప్పుడు దేవుడు మనకి ఆ ఆశీర్వాదాలను ఇస్తాడు. వారు సముద్రంలో దాచబడిన, వారు సమృద్ధి కలిగి ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును వారు పీల్చుదురు అని వాక్యం తెలియజేస్తుంది. రహస్య ద్రవ్యము ఉంటుంది సముద్రంలో, ఇసుకలో.
అది పీల్చుదురు అని కూడా తెలియజేస్తుంది. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మేము కూడా నాయన మీరు వాక్యంలో తెలియజేసిన విధముగా చూస్తున్న బిడ్డలు నీతియుక్తమైన బలులు అర్పించి మీ చేత బహుగా ఆశీర్వదింపబడి మీ చేత ఈ లోకములోను వర్ధిల్లుతూ పరలోక రాజ్యం భాగ్యమును కూడా పొందుకుంటూ వారి జీవితమును కొనసాగించే కృప దయచేసే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.